డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పేసి మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం. ఆ వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం చాట్ విత్ హజ్ అని చెప్పేసి మనం ఒకటి క్లిక్ చేసి చూద్దాం. బ్యూటిఫుల్ వెబ్సైట్ అండ్ చాట్ విత్ లైవ్ చాట్. మన వెబ్సైట్లో ఇలాంటి బ్యూటిఫుల్గా చాట్ చేసుకోవడానికి ఒక టిడియో అనే ప్లగిన్ యూజ్ చేసుకుంటాం. ఈ ప్లగిన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటని చెప్పేసి ఫర్దర్గా మీకు చూపిస్తాను నెక్స్ట్ స్టెప్లో. ఇక్కడ ఇలా మనం మెసేజెస్ చేస్తూ ఉంటే మనకి ఇమీడియట్లీగా ఏఐ టూల్ అనేది ఇక్కడ మనకి రిప్లైస్ ఇస్తూ ఉంటుంది. గో టు డాష్బోర్డ్. మనం టిడియో అనే ప్లగిన్ యూజ్ చేసాం. ఆ ప్లగిన్ని హౌ టు ఇన్స్టాల్ టిడియో ప్లగిన్. సెర్చ్ టిడియో ప్లగిన్, టిడియో ప్లగిన్ చాట్. ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం ప్లగిన్ అనేది. దీన్ని మనం మళ్ళీ అప్డేట్ చేసుకున్నాం. ఆల్రెడీ డన్ అయిపోయింది. ఓపెన్ టిడియో ప్లగిన్ ప్యానల్. ఈ ప్యానల్ని యూజ్ చేసుకొని మనం లైవ్ చాట్ అనేది ఎలా జరుగుతుంది, ఏఐ టూల్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది ఏంటని చెప్పేసి ఇక్కడ మనం మెసేజెస్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో మనకి వచ్చేసరికి మెసేజెస్కి రిప్లైస్ వస్తాయి. మెయిల్ ఇచ్చి నేను ఇక్కడ మెసేజ్ చేశాను అండ్ హౌ కెన్ హెల్ప్ యూ అని చెప్పేసి మనకి మెసేజెస్ వస్తున్నాయి. ఇట్లా మనకి ఏఐ టూల్ అనేది రెస్పాన్సివ్గా మన వెబ్సైట్లోకి వచ్చినా సరే మనం మెయిల్ కానీ ఇవి యాడ్ చేసేసుకున్నట్లయితే మనకు మెసేజెస్ వస్తాయి. మనం ఆల్రెడీ మెసేజెస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఉంచినట్టయితే మనకు మెసేజ్ చేయగానే ఎలాంటి మెసేజ్ చేసినా సరే వాళ్ళకి ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వెళ్తుంది. ఏఐ టూల్ యూజ్ చేసుకొని గో టు వెబ్సైట్. ఇక్కడ చాట్ విత్ హజ్ అని ఉంది కదా, ఇలాంటి మనకు యూజ్ అయ్యేలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో అనేది లైక్ అండ్ సబ్స్క్రైబ్.